ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది, దానిని ఖరాబ్ చేయడానికి ఇట్లా చేస్తారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తున్నారు. కొంతమంది అది నచ్చదు. చాలా మందికి రాజకీయ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇది అది చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు కదా. సో అట్లా. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం హోదాకి సరిపోతారు అని మీరు అనుకుంటున్నారా? సరిపోవచ్చు, సరిపోతారు. నారా లోకేష్ గారు కూడా సరిపోతారు, పేరు పెట్టడం లేదు. కానీ దానికంటే ఇంపార్టెంట్గా మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మంచి చేస్తారు. ఇంకా పవన్ కొద్ది కళ్యాణ్ నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారని కొంతమంది అంటున్నారు, జనసేన వాళ్ళు. సో అట్లా అయితే ఉండొచ్చా? అయితే ఎట్లుంటది? సీఎం అయితే అవ్వడం కష్టం ఇప్పుడున్న పొజిషన్లో. పవన్ కళ్యాణ్ గారు మేబీ ఇంకా ఎక్కువగా పోటీ చేస్తే కనుక అవ్వచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడైతే అవ్వే అవకాశం అయితే లేదు. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు మంచిగా పరిపాలన చేస్తే మంచి పేరు వస్తుంది కదా. పరిపాలన అయితే బాగుంది. సీఎం గా ఉంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇంకా బాగుంటుంది అన్న సీఎం గారు ఉంటే. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చాలా వరకు చేస్తున్నారు. తన స్వతహాగా సొంత ఖర్చుతో అన్న ఏం పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇంక సీఎం కింద ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? తన సొంత కొడుకు నారా లోకేష్ సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తారు. ఆయన వీళ్ళిద్దరు ఎవరికి చేస్తాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గా పవన్ కళ్యాణ్ గారిగా? కొడుకు గారికి చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ కూడా సమాన హోదా ఇస్తా అని చెప్పాడు కదా. అవును, ఇంకా సొంత కొడుకు కదా, మేబీ ఛాన్సెస్ ఇంకా కొడుకు గారికి. కూటమి ప్రభుత్వం కొడుకు వాళ్ళు నిలబడలేదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళు నిలబడింది కదా. దాని కూటమి ప్రభుత్వం కూడా మన పవన్ కళ్యాణ్ గారి వల్ల నిలబడ్డది. కానీ రిలేషన్ కదా మెయిన్, ఆ రిలేషన్ బట్టి మరి ఎవరికి ఇస్తారని చెప్పలేం. ఇంకా వాళ్ళ అభిప్రాయం. ఇంకా సరే, ఫ్యూచర్ లో ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అనుకోవచ్చా? ఫ్యూచర్లో అయితే అవ్వచ్చు, పార్టీస్ ఉన్నాయి, ఛాన్సెస్ అయితే. జనసేన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవుతారా, నారా లోకేష్ అవుతాడా సీఎం నెక్స్ట్ 29? కూటమి ఉన్నప్పుడు నారా లోకేష్ అయితే అవే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ గారు అవుతారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మార్చి నారా లోకేష్ పెట్టాలని కొంతమంది అంటున్నారు. సో అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అది నారా లోకేష్ ఏం చేయలేడు, సరిగ్గా తెలుగు మాట్లాడనికే రాదు. అతనికి రాజకీయం గురించి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఎంటుండి నడిపించిండు. అట్లని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు ఇట్లా అదే ఒకవేళ తీసే ఆలోచన ఉంటే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటారు అట్లా అనడానికి? కావాలని ఎవరన్నా వెనక్కి లాగడానికి చేస్తున్నారంటారా? నారా చంద్రబాబు నాయుడు అంటేనే కిందికి గుంజే ఫ్యామిలీ. అది వాళ్ళని కిందికి గుంజే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళంతే, వాళ్ళ పనే అంత. నేను ఇప్పుడే కాదు, డిప్యూటీ సీఎంగా కాకముందు నుంచి గిటంగా పవన్ కళ్యాణ్కు సీఎం ఇస్తామన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అన్నారు. ఇవి ఏవి ఇయ్యరు. ఒక ఆయన ప్రచారం చేసిండు కాబట్టి ఏదో ఒక 6 months 1 year వరకు ఉంచి ఎవరో ఒకరు కిందికి గుంజుతారని ఎప్పుడో మేము అనుకున్నాం. నా మనసు అనుకున్నాను. అంటే కొంతమంది నాయకులు ఏమంటారంటే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకి డిప్యూటీ సీఎం కదా, అట్లనే నారా లోకేష్కి కంపల్సరీగా ఇవ్వాలని కొంతమంది నాయకులు అంటున్నారు. తండ్రి సీఎం అయ్యిండు, తండ్రి సీఎం అయినప్పుడు కొడుకుకి ఎట్లా సపోర్ట్ ఉంటుంది. కానీ ఏ సపోర్ట్ లేకుండా చంద్రబాబు ఎంటుండి నడిపించిండు, జనాలని దగ్గరికి తీసుకొచ్చిండు కదా, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండు కదా. అందుకోసమే అంటే లోకేష్ అర్హత లేదంటారా? అస్సలు లేదు, లోకేష్కి అర్హత అస్సలు లేదు. అర్హత లేకుండా అంత మెజార్టీతో గెలిచాడు లోకేష్. డబ్బులు ఇచ్చి ఎవరైనా గెలుస్తారు. అక్కడ రాజకీయాలు మన తెలంగాణ రాజకీయాలు చాలా తేడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ జెన్యున్గా గెలిచాడు, అదే డబ్బులు ఇవ్వకుండా. జెన్యున్ కానీ చెప్పను కానీ పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి కష్టపడ్డాడు, ప్రజలకు దగ్గర అయ్యిండు. అందులోనూ అతని ఫీల్డ్కు, అతను సినిమా ఫీల్డ్ చేస్తాడు కదా, ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చిండు. ఇక్కడ సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఎట్లా ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఏం రావడం, రాజకీయాల్లో డబ్బులు తీసుకోలేడు. అంటే మీరు ప్రజల దగ్గర నేను విన్న ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేవు, ఉత్త రూమర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతో గెలిచారంటారు, కొంతమంది వర్మ మద్దతుతో గెలిచారంటారు. దాని మీద మీ అభిప్రాయం? వర్మ సీట్ త్యాగం చేస్తాను కదా గెలిచాడు. అంతా లేదు, అదంతా రూమర్స్ అట్లా క్రియేట్ చేసిండ్రు. అది ఏపీలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో పాలిటిక్స్లో చాలా హాట్ మన ఈ తెలంగాణ కంటే
ఏపీ పాలిటిక్సే చాలా అది ఉంటుంది, హాట్ వేడి వేడిగా ఉంటాయి. అక్కడ మన దగ్గర ఒక 10 జిల్లాల్లో ఓకే రైట్. సో సార్ మనము ఏపీ పాలిటిక్స్ చూస్తున్నాము, రోజు రోజుకి ఫైర్, టీడీపీ వర్సెస్ జనసేన. ఎలా చూడొచ్చు ఈ గొడవల్ని? అది ఎలా చూసినా పర్వాలేదు, కానీ ఇద్దరు కలిసి చేసి ఉన్నారు కాబట్టి కలిసి ఉంటేనే బాగుంటుంది అని మా ఉద్దేశం. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎక్కడ వీళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడదు కళ్యాణ్ గారి గురించి, కానీ అందులో ఉన్న నాయకులు ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు కళ్యాణ్ గారిని? అది నాయకులు ఆలోచించాలా. ఇప్పుడైతే ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు, ఇద్దరు కలిసి సపోర్ట్ ఇస్తేనే బాగుంటుంది. ఇంత తొందరగా వీళ్ళే కావాలంటే సీఎం వాళ్ళే కావాలని చూసుకుంటే బాగుండేది. చంద్రబాబు నడిపిస్తున్నారంటే ఇక అంతా మనకు తెలియదు సార్, వాళ్ళు పెద్దలు. అంటే టీడీపీ అంటే ఈ అలయన్స్ లో చంద్రబాబు తర్వాత సీఎం అయ్యే కెపాసిటీ లోకేష్ బాబుకుందా, కళ్యాణ్ బాబుకుందా? సార్ ఇద్దరికి ఉందండి. ఇద్దరు పేరు ఫస్ట్ ఎవరికండి? ఫస్ట్ ఒకరు ఉంటారు కదండి. ఫస్ట్ చూసుకుంటే లోకేష్ గారికి ఉంటుంది. లోకేష్ గారికి ఎలా ఉందా సార్? అంటే వాళ్ళ వారసత్వం టైప్ ఇట్లా ఉంది కదా, ఆ విధంగా చూసుకుంటే ఆదరణ కావాలి మనకి. ఆదరణ అంటే ఇద్దరికి ఆదరణ ఉంది. రాజకీయం చూసుకుంటేనే వీళ్ళకు ఉంది, సినీ ఫీల్డ్ చూసుకుంటేనే ఆయనకు ఉంది. అట్లానే ఎట్లా చెప్తారు? ఓకే, అంటే ఒక్క క్వశ్చన్ అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తారా? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దట్లో బెస్ట్ లీడర్ అని ఎవరు పేరు? ఒక్క పేరు, ఇద్దరు బెస్ట్ లీడర్. ఇప్పుడు ఏం చెప్పొద్దు సార్, ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరు కొత్తగానే కదా, ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇద్దరు. మేము చాలా చూసుకుంటూ వస్తున్నాం. నాయుడు గారికి ఉన్నంత అనుభవం అయితే వీళ్ళు ఇద్దరికి లేదనిపిస్తుంది. ఇప్పుడైతే దాని విషయం అయితే చెప్పలేము, తర్వాత చెప్పచ్చు సార్. మీకు నచ్చిన మనకైతే అందరూ ఓకే, అందరూ ఓకే మనకు. అంటే మేబీ బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ లేదు కదా, సో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఇదొక మహారాష్ట్ర అలా చేశారు కదా, సేమ్ అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, సో అలా అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇద్దరు విడివిడిగా వెళ్దామని కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మనం విడిగా, మీరు విడిగా వెళ్ళండి, మేము విడిగా వెళ్తామని. అలా విడిగా వెళ్తే ఎవరికి స్ట్రాంగ్ ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ ఉందా, లోకేష్ గారికి స్ట్రాంగ్ ఉందా ఫాలోయింగ్ పరంగా? మాస్ ఫాలోయింగ్ అయితే కళ్యాణ్ గారికి, బట్ ఓటింగ్ ప్రకారం అయితే లోకేష్ గారికి స్ట్రాంగ్ ఉంది. బికాజ్ ఆయన ఆల్రెడీ ముందు పాలిటిక్స్లో ఉన్నారు, అండ్ బడ్జెట్ తీసుకోవడాలు కానీ ఇద్దరు సిమిలర్ గా ముందు ఓడి ఈసారి గెలిచిన వాళ్ళే కదా ఇద్దరు కూడా. అవునవును. సో మరి ఎవరు బాగా పికప్ అయ్యారని మీరు అనుకున్నారు? ఈ 6 నెలలు కూడా వాళ్ళ పరిపాలన చూశారు, ఎవరిలో స్పీడ్ ఉందంటారు, ఎవరిలో బాగా ఇది ఉందంటారు వర్త్? అంటే లోకేష్ గారు వచ్చి క్లాసు, కళ్యాణ్ గారు వచ్చి మాసు. సో లోకేష్ గారు అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బలహీన వర్గాలు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవడం కానీ అలాంటివి అయితే కళ్యాణ్ గారు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అనమాట. సో కొన్ని చోట్ల రోడ్ ఎలా వేస్తారని అవి కూడా చెక్ చేస్తున్నారు, ఇంజనీర్ కరెక్టా కాదా అని చెప్పి. సో దానివల్ల ఆయనకి మంచి పబ్లిసిటీ రావడం జరిగింది. మేబీ ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే లోకేష్ గారు ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు, ఈయన ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు దావోస్ నుంచి కంపెనీలు తేవడం కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ ఈయన మాస్ మార్కెట్ ని చూసుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ముందు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఇదే రకం కష్టపడితే? అంటే ఇప్పుడు లోకేష్ గారి కంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి ఒక పేరైతే రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు మనం పప్పు అనేటోళ్ళం, ఇప్పుడు ఆయన నిప్పై కూర్చున్నాడు. సో మేబీ లోకేష్ గారు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అలాగనే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తీసిపడేయలేము. సో ఆయన సత్తా ఏంటో ఆయన కూడా చాటుకోవడం జరిగింది. సో ఆయన కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ విడివిడిగా వెళ్తే జగన్ గారికి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. జగన్ గారి మైలేజ్ అనేది అంత లేదులేండి, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 3 రాజధానులు ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆయన తీసుకొచ్చిన బడ్జెట్లు ఏం లేవు. సో జగన్ ఫ్లాప్ కూడా కాదు, అటర్ ఫ్లాప్ ఆయన. సో ఆయన గురించి మాట్లాడకపోవడం అంతే బెటర్. చాలా మంది అంటున్నారు తప్ప మొత్తం అందరూ అనలేదు కదా. ఎక్కడో ఒకరు ఇద్దరు జగన్ గారు యాంటీ అయితే ఎవరున్నారో వాళ్ళు అనొచ్చు తప్ప, మామూలుగా మనం చూసుకుంటే కనుక పోలవరం పనులన్నీ రెజ్యూమ్ అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఐటీ కంపెనీస్ కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ ఇన్ని కానీ పనులు చేస్తున్నారు. సో సూపర్ 6 లేవు కదా, ఇది సూపర్ 6 అమలు చేయలేదు. సూపర్ 6 అమలు చేయాలంటే 1 by 1 చేస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణలో పథకాలు చెప్పారు, అన్నీ అమలు అయిపోయినాయా? సో 1 by 1 చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు దావోస్లో ఉన్నారు కదా. జగన్ ఏం చేశాడు బ్రో? ప్రతిది అమ్మఒడి ఇచ్చాడు, ఆయన ఏది చెప్పాడు అన్ని చేశాడు, కావాల్సింది ఎక్స్ట్రా ఇచ్చాడు. 3 రాజధానుల ఒక రాజధాని పూర్తయిందా? పోలవరం అన్నారు, పోలవరం కంప్లీట్ అయిందా? ఇప్పుడు అవుతుంది అంటే చేస్తామన్నారు కదా, 20 ఏళ్ళ రాజకీయ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 3-4 తరాలు సీఎం చేశాడు కదా, మరి ఏం చేశారు ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకే కదా పోలవరం స్టార్ట్ అయ్యడం జరిగింది.
బట్ ఏపీ కొంచెం అంతెంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఆయన 4 టర్మ్లు సీఎం చేశారంటే కనుక ఈరోజు హైదరాబాద్ మనం చూసుకుంటే ఆయన వల్లే కదా. ముంబై సిటీ దేనికి చూపిస్తుంది? ముంబై సిటీ పోర్ట్, ఆ, చెన్నై పోర్ట్, అవును, కలకత్తా పోర్ట్. ఓకే, ఆ సిటీ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ పోర్ట్. అవును. మరి ఆంధ్ర ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? పోర్ట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? జగన్ ఎందుకు చేశారు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆయనేమో మొత్తం పోలవరం దాని మీద బిజీగా ఉన్నారు. ప్లస్ అమరావతిని డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఒక రాజధానిని చేయాలంటే కనుక చాలా కష్టపడాలి. దానికి ఇన్వెస్ట్మెంట్ అయితే లాస్ట్ టైం జగన్ గారు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి అమరావతికి. సో మా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది. దావోస్కి వెళ్ళారు ఏం కదా. ఇన్వెస్ట్మెంట్ చేసేసి దావోస్ ఇది దావోస్కి వెళ్ళారు, ఏం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఏం అనౌన్స్ చేయలే కదా. అప్పుడైతే తెలంగాణ చేశారు, ఆంధ్ర చేయలేదు. తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, అమెజాన్ ఐటీ సెంటర్ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మన కాగ్నిజెంట్ అయితే ఆల్రెడీ పెడుతున్నారు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది లోకేష్ గారు. నెక్స్ట్ బీపీసీఎల్ 80,000 కోట్లు తీసుకోవడం జరిగింది. సో ఇంకా చాలా ప్రాజెక్ట్ అఫీషియల్గా ఏం చేయలేదు. అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. వెయిట్ చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు కూడా టైం ఉంటుంది కదా. ఇవి 2 daysలో అమావాస్య ఉంది. అమావాస్య వెళ్ళాక స్టార్ట్ చేస్తారో మనం చూడాలి కదా. మేబీ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి. వాళ్ళ సెంటిమెంట్స్ మనకు కాదు. బర్త్డే చేసుకుంటే దావోస్ దాకా వెళ్ళాడు లోకేష్ అని అంటున్నారు చాలా మంది. దాని మీద ఏంది బర్త్డే చేసుకోవడానికి దావోస్ దాకా వెళ్ళారు లోకేష్ అన్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి? బర్త్డే కోసం దావోస్ దాకా వెళ్ళి ఫోటోలు ఏం పెట్టలే కదా. ఆయన ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసుకున్నారు. మేబీ ఆయన రేంజ్ వేరు కాబట్టి, ఆయన అక్కడ చదువుకున్నాడు కాబట్టి మేబీ అక్కడ వెళ్ళినా సరే మనం తప్పుగా పడ్డం ఏముంది. మీరే అంటున్నారు అయితే ఇప్పుడు బర్త్డే కోసం అందరూ వెళ్ళారు. ఇప్పుడు నేను ఏమో అనలేదు. నేను మేబీ ఆయన ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు బర్త్డే కూడా వచ్చింది. సో బర్త్డే కూడా చేసుకున్నారు. ఇంకా ఏదైనా ఉంటే కనుక కుచిదాది కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ బ్రో. పరిపాలన మేము చేసుకుంటాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? తీవ్రంగా ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా ఊరుకోరు. వాళ్ళందరూ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు చాలా స్పష్టంగా కూడా గమనించినట్లయితే ఓడిపోయినటువంటి జగన్ గారికి కూడా 40% ఓట్లు వచ్చినాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. దీన్ని చాలామంది కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే తెలుగుదేశం పార్టీకి ఈ విధంగా విజయం లభించింది. అంతేకాకుండా బీజేపీతో కూడా వాళ్ళకి అగ్రిమెంట్ చేసినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదే. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినట్టయితే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లనే తెలుగుదేశం పార్టీ వారు గెలిచారు. ఈరోజు అధికారంలో ఉన్నారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని కనుక తీసివేసినట్లయితే ఖచ్చితంగా బీజేపీ కూడా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉంది. అంటే గవర్నమెంట్ పడిపోవాలంటే మెజారిటీ సీట్లు ఉండాలి కదా. అవును, అంటే తగ్గాలి. అవును. మెజారిటీ సీట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అనుకోవచ్చా? కాదండి, రాష్ట్రం అగ్నిగుండం అయిపోతే శాంతి భద్రతకు భంగం కలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు బాబాయ్ ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచారు కదా. 100% సీట్లు మేము గెలిచాము, నా వల్లనే గెలిచిన టీడీపీ అని పవన్ కళ్యాణ్ అంటారు. అంటే జనసేన వాసులు చెప్తారు. కానీ అక్కడ టీడీపీ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మా వల్ల గెలిచారు 21 అని చెప్పి చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లా కాదండి. పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేది కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా కూడా ఆయనకి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి కొంత శాతం ఓటు బ్యాంక్ ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయన అత్యంత తెలివైనటువంటి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక విజయవంతమైనటువంటి నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒప్పందం పెట్టుకున్నాడంటే ఆయన ఎన్నో విషయాలు ఆలోచించే పెట్టుకున్నాడు. ఎందుకంటే జగన్ గారికి ఎట్లాగో 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అంత ఓటు బ్యాంక్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటు బ్యాంక్ కలవటం వల్లనే, ప్లస్ బీజేపీ కూడా కలవటం వల్లనే తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివిగా కేవలం 21 సీట్లనే ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని ప్రస్తుతం తాను కూడా కొత్తగా వచ్చారు కాబట్టి తనకు కూడా అనుభవం కావాలి కాబట్టి అనుభవం కోసం ఆయన ఒప్పుకున్నాడు. ఫ్యూచర్లో కాబోయే సీఎం పవన్ కళ్యాణే అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ని చేసి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది జనసేన వాసులు అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అప్పుడే సరైంది కాదండి, కొంత టైం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా చాలా స్పష్టంగా జరిగారు అనుభవం రావాలి అని. ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇదే ప్రయత్నం చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేశారు. ఆయన పెద్ద ఎన్టీఆర్ లాగా డ్రెస్సులు వేసుకొని ఆయనలాగే ఎడమ చేతిని పైకూపుతూ కూడా ప్రచారం చేశారు. ఎంతో అనుకరించారు. దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతను ఎక్కడ పైకి వస్తాడని చెప్పేసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయడం జరిగింది.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తగిన వివరణ చేసి నీకు ఇంకా అంత వయసు రాలేదు, ఇంకొంత అనుభవం వచ్చిన తర్వాత వద్దు కానీ అని చెప్పేసి ఆయన వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనుకో, ఇద్దరులో ఎవరికి ముందుగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటావు పబ్లిక్ లో? సీఎం పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయన కూడా నిన్న దావోస్ వెళ్ళారు, కంపెనీలు తెచ్చారు, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారు. అవి హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాయి. మరి ఆంధ్రాకి దావోస్ నుంచి కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు, దానికి ఏమంటారు మరి? అవునండి, ఆయన ఖచ్చితంగా లోకేష్ గారు టాలెంట్ ఉన్నటువంటి ఆయన కాదనట్లేదు. కానీ ఆయన ఏంటంటే గోల్డ్ స్పూన్తో పుట్టేటువంటి ఆయన. బాలకృష్ణ గారికి ఇంతకు ముందే అవకాశం వచ్చింది, మొదట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బాలకృష్ణ గారికే వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ గారు అన్నారు నేను ఈ రాజకీయాలు చేయలేను, నేను ఈ విపరీతంగా తిరగడం నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. ఎందుకంటే ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టినోళ్ళు. రాజకీయాలు అంటే చెప్పినంత ఈజీ కాదు, అదొక ముళ్ళ కిరీటం, దాన్ని భరించాలంటే ఎంతో అనుభవం కూడా కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే. అతను ఆయన అన్నయ్య గారు సపోర్ట్తో సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పటికి కూడా చాలా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. దాంతోపాటు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని వేల పుస్తకాలు చదవడం ద్వారా విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇంకా చెగువీరా వంటి సిద్ధాంతాలని అనుకరించేటువంటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు. ఈ 6 నెలల్లో వాళ్ళిద్దరిలో ఏమేమి గమనించారు మీరు? చాలా గమనించామండి. పవన్ కళ్యాణ్ గారిలో చాలా డేర్ అండ్ డాషింగ్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన డేరింగ్ చూసి అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన వెళ్ళేసి ఒక ఓడనే ఆపించాడు. ఒక ఓడనే ఆపించాడంటే అదే పని లోకేష్ గారు ఎందుకు చేయలేదు? లోకేష్ గారు కూడా వెళ్ళి ఒక ఓడని స్మగ్లింగ్ని ఆపచ్చు కదా, మరి ఎందుకు ఆపలేదు? పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంతే తప్ప అంతకుముందు తిరుపతి దేవస్థానంలో కూడా కొంత సమస్య వచ్చినప్పుడు, లడ్డులో కల్తీ జరిగినప్పుడు కూడా ఆయన దానికి ఎంతో విచారం వ్యక్తం చేసి వెళ్ళి తిరుపతిలో అమ్మవారి యొక్క మెట్లను కూడా కడిగారు ఆయన. ఈ పని మరి లోకేష్ గారు ఎందుకు చేయలేదు? లోకేష్ గారు కూడా చేయొచ్చు కదా. లోకేష్ గారు కూడా అనేక విషయాలు నిరసన చూపొచ్చు కదా, కానీ ఆయన చూపట్ల. మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ఈ విషయం అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి లోకేష్ పబ్లిసిటీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ కావాలేమో కదా. ఇక్కడ పబ్లిసిటీ కాదండి, ప్రజల ఓటు బ్యాంక్ కావాలి. ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు. ఓట్ బ్యాంక్ అయితే లోకేష్ కి ఇంకెక్కువ వచ్చింది మెజార్టీ. దాని ప్రజల ఓట్ బ్యాంక్ అయితే లోకేష్ కి ఇంకెక్కువ ఉంది కదా. అవునండి, ఆయన కూడా 2 సార్లు ఓడిపోయారు. ఆయన కూడా మంచి నాయకుడే. మేము లోకేష్ గారిని నేను తక్కువ అనట్లేదు. లోకేష్ గారు కూడా ఒక మంచి నాయకుడు. తన తండ్రి నుంచి వారసత్వం ద్వారా అతనికి వచ్చింది. అతను కూడా ఎంతో డేరింగ్ నాయకుడే. ఎలాగంటే మంగళగిరిలో అతను మొదట ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికి కూడా అతను వేరే సీటు, గెలిచే సీటు ఇస్తే కాదు నేను అక్కడే చేస్తానని చెప్పేసి అక్కడ గ్రౌండ్ స్థాయిలో కూడా సంబంధాలు ఏర్పరచుకొని తగిన కూడా సేవ కూడా చేసి ఈ యొక్క పబ్లిక్ ఒక నాడిని పట్టుకొని అతను మరి ఓడిపోయిన చోట గెలిచాడంటే ఆయన కూడా డేరింగ్ అండ్ డాషింగే. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయనకంటే పెద్ద ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఈ యొక్క ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉంది. అది ఆయనకు ఉన్నటువంటి బిగ్ అసెట్ అని కూడా అందరూ గమనించాలి. ఇది చాలామంది తెలుసో తెలియదో, మర్చిపోయారో కూడా తెలియదు. వాస్తవంగా బాలకృష్ణ గారిని తన తర్వాత చీఫ్ మినిస్టర్ అని కూడా ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారు. కానీ బాలకృష్ణ గారు తప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంచి పరిపాలిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడా లేకుంటే? ఖచ్చితంగా అండి, ఆయన సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. ఆయన కూడా నచ్చిన సిద్ధాంతం కూడా చెప్పండి. సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆయన ఒక చోట స్మగ్లింగ్ జరిగింది, బియ్యం స్మగ్లింగ్ జరిగింది. ఆయన ఇంట్లో కూర్చోలా, వెళ్ళిపోయి అక్కడికి పోయి అటాక్ చేశాడు, వాళ్ళని క్లోజ్ చేయించాడు ఆ యొక్క స్మగ్లింగ్ని. అదే పని లోకేష్ గారు చేయలేకపోయారు కదా, ఇంకొకళ్ళు చేయలేకపోయారు కదా. మరి ఆయనే చేశారంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి ఆయన చేయగలరు. పవర్ స్టార్, నిజంగా పవర్ స్టారే. అందుకనే ఆయన సిద్ధాంతాల ప్రకారం చేశాడు. జరిగింది కదా తిరుపతిలో, ఇష్యూ జరిగింది కదా, ఆ తొక్కేసినట్లో అది చనిపోవడం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందు వచ్చి ప్రజలకు సారీ చెప్పడం మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా అది అతని గొప్పతనానికి అదే నిదర్శనం. ఎందుకంటే అతను సారీ చెప్పాల్సినటువంటి అవసరం అతనికి లేదు. కానీ కూడా అక్కడ జరిగినటువంటిది నిజంగా ఘోరమే. అసలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్లే అక్కడ జరిగే రాజకీయాల కారణాల వల్ల తొక్కిసలాట జరిగిందండి. ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో ఒక దర్శనం కోసం వచ్చి 4 చనిపోయారనేటువంటిది తీవ్రంగా దుఃఖించవలసిన విషయం. ఇది గత ప్రభుత్వం పొరపాటు వల్ల జరిగింది. ఆ టోకెన్ సిస్టమ్ అనేది అంతకుముందు లేదు, వాళ్ళు జగన్ గారు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వం 6 నెలలు అయింది కదా, మార్చలేకపోయారు. అప్పటి నుంచి అలాగే కంటిన్యూ చేశారా? ఈ ప్రభుత్వం 6 నెలలు అయింది కదా, మార్చలేదు. అప్పటి నుంచి మార్చలేదండి. ఎందుకని మార్చలేదు? అది వాళ్ళ దృష్టికి పోలేదు. ఇప్పుడు దృష్టికి వెళ్ళింది, చనిపోయాక దృష్టికి వెళ్ళింది. వెళ్ళలేదు అది. ఇప్పుడు ఈ సారీ చెప్పడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను సారీ చెప్పాలి, అతిథి చైర్మన్ కూడా సారీ చెప్పాలనేసి ఈ ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా కూడా ఆయన చేశాడు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పక్కదారి పట్టించడం కాదండి, అది ఆయన గొప్పతనం.
మనం జాగ్రత్తగా గమనిస్తే మన స్వాతంత్రం వచ్చిన స్టార్టింగ్లో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడో ఒక మారుమూల ఒక రైలు యాక్సిడెంట్ అయ్యి పట్టాలు తప్పిందండి. అప్పుడు రైల్వే మినిస్టర్ గారు రిజైన్ చేశారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్. ఆయనకు అవసరం ఏంటి? అటువంటి గొప్ప విలువలు ఉండేవి ఒకప్పుడు. ఆ విలువలు దాదాపు స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉన్నాయని చదువుకున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తున్నాం మనం. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకో దూకుడు కూడా ఉంది. ఇప్పుడు తితిదే ఇష్యూ కూడా ఉంది. ఎవరిది? నా దగ్గర కాదండి, ఇప్పుడు నా తితిదే ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ అనేది లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో అప్పుడు కూడా నిజాలు తెలియకుండా వాళ్ళని అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి మోకాళ్ళ మీద ఎక్కడం అంటే దూకుడుతనం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా 6-7 చనిపోయారంటే అది ముందు జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోకుండా మీరు సారీ చెప్పండి నేను సారీ చెప్తా సరిపోతుంది. ఇవన్నీ దూకుడు వ్యవహారాలు. ఈ సీజ్ ద షిప్ అనేది కూడా ఆయనకు అనవసరం. అది ఆయన పరిధిలో లేదు. కాదండి, ఆయన పరిధిలో అది ఆల్రెడీ ఇష్యూ జరిగిందండి. లేదండి, అది ఆల్రెడీ ఇష్యూ ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. అది సాల్వ్ అయిపోయిన తర్వాత ఈయన చెప్పారు అన్నారు. ఇంటర్నేషనల్ షిప్ ని ఒక రాజకీయ నాయకుడు సీజ్ చేసే అధికారం ఉంటుంది అసలు తెలుసా పవన్ కళ్యాణ్? అది ఏమీ తెలియకుండా జస్ట్ బిల్డప్ కోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా చేయొచ్చు. ఆయన ఆదేశిస్తాడు, ఆయన పోయి చేయడు. స్మగ్లింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారం ఉంది. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆయన చీఫ్ మినిస్టర్ అయితే మాట్లాడేవాడు. చీఫ్ మినిస్టర్ లేకపోతే మాట్లాడ్డా అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయితేనే ఇవన్నీ అవుతాయి అంటున్నారు మీరు. ప్రతి విషయం కూడా 30,000 మంది అదృశ్యమయ్యారు అన్నాడు కదా. అవును, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంత సిన్సియర్, అంత మంచి నాయకుడు అయితే మాట్లాడతారు. అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడతారు ఆయన. అందుకనే కూడా లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ అడగడం జరిగింది. బహుశా హోమ్ మినిస్టర్ అయితే ఈ పాటు చేసేవాడేమో. ఒక అమ్మాయి చనిపోయింది ఎక్కడ? నారాయణ కాలేజ్ లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర పోతే దాని గురించి ఏం స్పందించున్నాం మీరు? నాకు ఏ నారాయణ కాలేజ్ జరిగింది? ఆంధ్రలో. నారాయణ ఎవరో తెలుసా మీకు? తెలుసు. అలా పిల్లలు ఎందుకు చచ్చిపోతారు తెలుసా ఆ కాలేజ్ లో? చచ్చిపోతే నిన్న పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర పోతే ఏం చేయాలి? ఇప్పుడు చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొస్తామా అన్నాడు పవన్ కళ్యాణ్. ఇది కరెక్టేనా? మీరు చూసారా అది? ఇదే చూడు, మీరు చూసారా? ఖచ్చితంగా ఆత్మహత్య జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తారు. అందుకల కారణాలు తెలుస్తాయి. ఒక నారాయణ కాలేజ్ అంటే అందరూ తక్కువ అంచనా వేసేంత కాలేజ్ కాదు అది. అది రాష్ట్ర స్థాయి. అందులో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంతో మంది కేర్ టేకర్స్ ఉంటారు. ఒక చోట ఆత్మహత్య జరిగిందంటే అది కేవలం కాలేజీ వాళ్ళకి జరిగిందంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి తెలుసు నారాయణ కాలేజీలో. ఇట్స్ ఏ కార్పొరేట్ కాలేజ్. కొన్ని వేలు లక్షల జీతం ఇచ్చి వాళ్ళ దగ్గర కేర్ టేకర్స్ ఉన్నారు, ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే మీరు అలా ఎలా తీసుకుంటారు? ఇంత సిన్సియర్ గా ఇంత మంచిగా ఉంటాడు అంటారు కదా. కూటమి వచ్చినప్పుడు అమ్మాయిల మీద ఇంత దారుణాలు రేపులు జరుగుతున్నాయి. అవును. ఎందుకని? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. అవును, పాత వాళ్ళు వాళ్ళ మీద చెడు ప్రచారం చేయడం చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అవుతాయి. పుష్పలో వేసాడుగా అలాగా జెంట్స్ హీరోస్ కూడా ఒక లేడీ గెటప్ తో. అంటే ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక చిన్న పార్ట్ వరకే అల్లు అర్జున్ వేశారు. బట్ ఈ విశ్వక్సేన్ అనేది ఎంత వరకు పార్ట్ ఉందో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు మూవీ హాఫ్ ఆఫ్ ది మూవీ ఉంటే మీరు ఎలా ఊహిస్తారు? ఐ మీన్ ఎలా ఫీల్ అవుతారు? ఓకే, ఆ క్యారెక్టర్ వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంటే పబ్లిక్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి. మెసేజ్ మేడం, విశ్వక్సేన్ ని కేబిహెచ్పి ఆంటీ అన్నారు చాలా మంది. దాన్ని విశ్వక్సేన్ ని కేబిహెచ్పి ఆంటీ అన్నారు చాలా మంది. దాన్ని అంటే జనాలు అనే రూమర్స్ మాత్రం ఉంటాయి. వాళ్ళు ఏ కంటెంట్ ఇవ్వాలో మనకి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. సో ఇలా ఉంటుంది లైఫ్ అనేది చూపించడానికి ఏమన్నా వాళ్ళు అలా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ట్రాన్స్జెండర్ లా కనిపించాడు మీకు? నార్మల్ గా అమ్మాయిలా కనిపించాడు? అంటే అమ్మాయిలాగని కాదు, అది ఒక గెటప్ అంతే. ట్రాన్స్జెండర్ గెటప్ అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు అని మరి మీరు అట్లా ఇవ్వకండి. తెలిసిపోతుందంటారా అసలు? అంటే అబ్బాయి ఇట్లా గెటప్ వేసినారంటే వాళ్ళ ఒక అబ్బాయి ఇట్లా గెటప్ వేసినారంటే అంత మాత్రం ట్రాన్స్జెండర్ అవ్వడు. బట్ ఏమంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ కోసం అలా వేస్తారు తప్ప వాళ్ళు ట్రాన్స్జెండర్ అని మనం ఎలా చెప్పగలం? మేడం, ఇప్పుడు ఇంకొక ఇష్యూ, నారాయణ కాలేజీలో నేను ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కదా, ఎందుకు చేసుకున్నారు అంటారు? అసలు దీనికి గల కారణాలు ఏంటి? నేను అది చూడలేదు న్యూస్. ఒకవేళ చంద్రబాబు కొడుకు కాబట్టి చంద్రబాబు ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఓకే, ఇంకా అది పెట్టుబడులు కానీ అవగాహన వస్తుంది, తెలిసి రావచ్చు. లొకేషన్ చేసుకోవడం మంచిది. ఆ డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ గా వర్క్ చేయడం కానీ ఆయన దూకుడు కానీ అంతా జనం మంచిగా ఉంటుంది. తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదంటారు సీఎం దాకా?
ఇప్పుడు లోకేష్ వస్తేనే బెటర్ సార్. లోకేష్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కొంతమంది సీనియర్ నాయకులు ఉండడు ఇవన్నీ పట్టించుకుంటలేదు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడేమో అనుకుంటారు. కానీ వీళ్ళంతా ప్రజల్లో తిరిగిన నాయకులు కాబట్టి చంద్రబాబు లోకేష్ గారు వస్తేనే మంచిది. అభివృద్ధి అయితే అవుతుంది, పెట్టుబడులు కూడా వస్తాయి. ఆల్రెడీ మంచిగా డెవలప్ అయింది ఏపీ. ఈ 6-7 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి వాళ్ళిద్దరిలో మీరు ఏమేమి గమనించారు? అంటే ఎవరి పనితీరు ఎట్లా ఉందని మీరు గమనించారు? అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్కి ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఓకే తిరుగుతుండు. ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా కానీ అటు ఇటు అన్నా కానీ కొద్దిగా దూకుడు అయితే పెరిగింది. అంతకుముందు ఇక్కడ సిటీ వదిలేసి హైదరాబాద్లో ఉంటాడు అది ఇది అన్నారు, కానీ లేదు, ప్రజలు తిరుగుతుండు. ఓకే, ఇప్పుడు అవగాహన వచ్చేసింది. ఆ కూటమి ఏర్పడిన తర్వాత కొద్దిగా జనాలలో కూడా కొద్దిగా కలిసికట్టుగా పనిచేస్తుండు, తెలిసిపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నారు, పని చేయట్లేదు అనట్లేదు, చేస్తారు, పని కూడా చేస్తారు. కాబట్టి అనుభవం అనేది తక్కువ. అనుభవం 10 ఏళ్లలో ఎవరి పొజిషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు సార్. ఈ కూటమిలో రగిలిన చిచ్చికి ఏమో ఒకవేళ కూటమి విడిపోతే అంటే పవన్ కళ్యాణ్ వస్తాడు లేకపోతే లోకేష్ వస్తాడు సీఎం? కూటమి ఓడిపోతే జగనే వస్తాడు. వీళ్ళిద్దరు లేకపోతే జగనే వస్తాడు సార్. జగన్ లీడ్ ఇస్తున్నారంటారా? జగన్కి లీడ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.